ఉద్ధరేదాత్మనాత్మానం. అనండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. ఆత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మైవ రిపురాత్మనః. వన్స్ అగైన్. ఉద్ధరేదాత్మనాత్మానం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. ఆత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మైవ రిపురాత్మనః. సమం కాయశిరో గ్రీవం. సమం కాయ శిరో ధారయన్నచలం స్థిరః. ధారయన్నచలం స్థిరః. సంప్రేక్ష నాసికాగ్రం స్వం. సంప్రేక్ష నాసికాగ్రం దిశశ్చానవలోకయన్. దిశానవలోకయన్. సమం కాయశిరో గ్రీవం. సమం కాయ శిరో గ్రీవం. ధారయన్నచలం స్థిరః. ధారయన్నచలం స్థిరః. సంప్రేక్ష నాసికాగ్రం స్వం. సంప్రేక్ష నాసికాగ్రం దిశశ్చానవలోకయన్. దిశానవలోకయన్. శనై శనైరుపరమేత్. శనై శనైరుపరమేత్. బుద్ధ్యా ధృతిగ్రహీతయాం. బుద్ధ్యా ధృతిగృహీతయా. ఆత్మసంస్థం మనః కృత్వా. ఆత్మసంస్థం మనః కృత్వా. న కించిదపి చింతయేత్. న కించిదపి చింతయేత్. శనై శనైరుపరమేత్. శనై శనైరుపరమేత్. బుద్ధ్యా ధృతిగ్రహీతయాం. బుద్ధ్యా ధృతిగృహీతయా. ఆత్మసంస్థం మనః కృత్వా. ఆత్మసంస్థం మనః కృత్వా. న కించిదపి చింతయేత్. న కించిదపి చింతయేత్. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. సో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనలో ఉద్ధరింపజేస్తారనేది మూర్ఖత్వము. ఇది నా తలరాత అంటాడు మూర్ఖుడు. కాదు కాదు, నా తలరాతకు నేనే అంటాడు జ్ఞాని. కాబట్టి ఎవరైతే ఉద్ధరించుకుంటారో వారికి వారి లోపల ఉన్న ఆత్మే బంధువైతుంది, మంచి ఫ్రెండ్ అవుతుంది, మంచి స్నేహితుడు అవుతాడు. ఇంట్లో నాగుపాము ఉందనుకో, మనకు నిద్ర పడుతుందా? అంటే ఎనిమి, శత్రువు. కాబట్టి మనకు మనమే ఉద్ధరించుకోవాలి, రైట్? ఇంకోటి చెప్పింది, సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచ్చాన లోకయన్. సో సమం కాయ శిరోగ్రీవము, వెన్నెముక మిడతల నిటారుగా ఉంచండి అని మనం రోజు చెప్తా ఉంటాం. ఏ యోగకు వెళ్ళినా ఫస్ట్ చెప్తా ఉంటాం. ఎందుకండి? గణేష్ గారు జాగ్రత్త, డ్రైవింగ్ చేస్తున్నారు. వెన్నెముక మిడతల నిటారుగా ఎందుకు ఉంచాలి? వై షుడ్ యూ సిట్ యువర్ బ్యాక్ నెక్ హెడ్ షుడ్ బి స్ట్రైట్? ఆశా గారు, to bring awareness, to keep awareness, right? So in order to keep that awareness live. Yes, improve the awareness and improve the conscious. Your body and mind should be alert. Why? Because the backbone is the main canal to blood circulation. When you are sitting straight, maximum blood flow to your brain region. Therefore, brain should be activated. Brain is a hardware. In the brain hardware, there is a software is mind. And brain and mind should be active. Okay. ఇంకోటి చెప్పింది, శనై శనైరు పరమేత్.
బుద్ధ్యా ధృతి గ్రహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. మా స్కూల్లో ఉంది అనిత మేడం. అలా చిన్న పాప ఒకరోజు స్కూల్కి వచ్చింది. ఆమె థర్డ్ ఫోర్త్ చదువుతుంది. ఎందుకో ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడుస్తా ఉంటే ఈమె ఇంకా కొంచెం సీరియస్ అవుతూ ఆమెను ఊకుండా పెట్టే ప్రయత్నం చేసింది. ఇక మేడం అట్లా ఏడుపు స్టార్ట్ చేసిందంటే నిజంగా అబ్జల్యూట్లీ నేను గమనించాను. 45 మినిట్స్ కనుక చిన్న ఏడుపు కాదు, మొత్తం అర్పిగా. అంటే ఆమెను కంట్రోల్ చేయడం కొరకు మేడము ఉద్యోగించలేదు, అంటే మెల్లమెల్లగా ఆమెను కంట్రోల్ చేయలేదు. సో ఆమెను ఉద్వేగానికి గురి చేసింది. అట్లాగే మన మైండ్ కూడా కోతి లాంటిది, కళ్ళు దాగిన కోతి లాంటిది, తేలుగుట్టిన కోతి లాంటిది, దయ్యం పెట్టిన కోతి లాంటిది. దాన్ని శనై అంటే మెల్లమెల్లగా మన అదుపులోకి తీసుకొస్తే అది మన కంట్రోల్లోకి వస్తుంది అన్నమాట. సో దాన్ని మనం రెచ్చగొట్టినాం అనుకోండి, అది మనకు ఇంపాసిబుల్. దాని యొక్క అంతరార్థం అది. ఓకేనా? ఇప్పుడు మన బాడీ అండ్ మైండ్ కంట్రోల్కి రావాలంటే పతంజలి మహర్షి అండ్ భగవద్గీత రెండు ఒకటే టాపిక్ పైన చెప్పా. ఏంటిది అది? ఎవరైనా చెప్తారా? అభ్యాస వైరాగ్య తన్నిరోధ. పతంజలి మహర్షి అభ్యాస వైరాగ్య తన్నిరోధ. సో నీ మైండ్ నీ కంట్రోల్కి రావాలంటే అభ్యాసము వైరాగ్యము రెండు ఫాలో అవ్వాలి అని చెప్పాడు. భగవద్గీత ఏం చెప్తుంది? చంచలం హిమన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుస్తరం. అప్పుడు అర్జునుడు అంటా ఉంటాడు, ఏ మై డియర్ బావగారు, కృష్ణ గారు, చంచలంహి మన కృష్ణ అంటే నా మైండ్ అనేది చాలా చంచల స్వభావంతో ఉంది, చాలా కోతిలాగా పరిగెడతా ఉంటుంది. చంచలంహి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం, చాలా డేంజరస్ గా, చాలా ప్రమాదభరితంగా నా మైండ్ చాలా వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. వాయు వేగంతో స్పీడ్ గా, వాయు వేగం కంటే ఇంకెక్కువగానే బాగా వేగంగా ప్రయాణం చేస్తుంది. చంచలంహి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుస్తరం. అంటే వాయువును మనం ఏ విధంగా కంట్రోల్ చేయలేము, బంధించలేము, అంత వేగంతో నా మైండ్ వెళ్తుంది అని చెప్తారన్నమాట. ఎవరు? అర్జునుడు. మై డియర్ బ్రదర్ ఇన్ లా, మై డియర్ అర్జున, నువ్వు చెప్పేది వాస్తవమే. ఇట్స్ నాట్ ఈజీ టు కంట్రోల్ ద మైండ్, బట్ దేర్ విల్ బి 2 టెక్నిక్స్. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అసంశయం మహాబాహో, డోంట్ వరీ మై డియర్ అర్జున, it's not so easy to control the mind, but there will be 2 techniques you should follow, abhyasa and vairagya, then only you control your mind అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి అభ్యాసం అంటే ఏంది, వైరాగ్యం అంటే ఏంది అని చెప్తారా? అభ్యాసం అంటే మీరు ఎవ్రీడే యోగా ప్రాక్టీస్ చేయాలి. వీక్లీ వన్స్ మీరు థియరీ క్లాస్ అటెండ్ చేస్తే మీకు చుక్కలు కనబడుతున్నాయి. వీక్లీ వన్స్ మీకు థియరీ క్లాస్ అటెండ్ చేస్తే చుక్కలు కనబడుతున్నాయి. మీరు రెగ్యులర్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? మా యోగా బంద్ అయిన తర్వాత. మా యోగా క్లాస్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తారన్న నమ్మకం నాకుందా, మీకుందా? చెప్పండి. వీక్లీ వన్స్ మనకు థియరీ క్లాస్, వీక్లీ వన్స్ థియరీ. గణేష్ గారి పాపం ఆయన కానిస్టేబుల్. అసలు యాక్చువల్ గా ఇప్పుడు పోలీస్ వాళ్ళది ఏంటంటే చాలా బిజీ, నాకు తెలుసు. ఎలక్షన్ మూమెంట్ అని కారు డ్రైవింగ్ చేసుకుంటూ పాపం అటెండ్ చేస్తున్నాడు. నేను ఇంతకు ముందే ట్రైనింగ్ పోయి వచ్చాను. అంత అక్కడే చాలా స్ట్రిక్ట్. ఆ కానిస్టేబుల్ కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మాకు కూడా రూల్స్ ఉంటాయి. ఇమీడియట్లీ సస్పెన్షనే ఏమైనా అజాగ్రత్తగా ఉంటాయి. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం డ్యూటీ చేస్తున్నారు? ఎక్కడ కానిస్టేబుల్ వాళ్ళు, ఎక్కడ టీచర్స్, ఎక్కడ ఎంప్లాయీస్? అంటే అభ్యాసం లేదు కాబట్టి మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు, మీ బాడీ మీ కంట్రోల్లో ఉండదు. ఇంకోటి వైరాగ్యం అంటే ఏంది? మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. వైరాగ్యం అంటే, నేను మా స్కూల్కి ఒక 5 years నేనే కారు డ్రైవింగ్ చేసుకుంటూ మిగతా నలుగురిని కారులో ఎక్కించుకొని పోయేవాడిని. కార్ డ్రైవింగ్ గణేష్ గారు చేశారు కదా కార్ డ్రైవింగ్. సో నేనే డ్రైవ్ చేసేవాడిని. వెనుక 3 మేడమ్స్ ఉండేది, ఒక ఆయన జెంట్, నలుగురు ఎక్కించుకొని పోయేవాడిని. అట్లా గత 4 years కంప్లీట్ గా నేను నా కార్లో తీసుకువెళ్ళినా. అయితే ఒక 6 months బ్యాక్ కారు రిపేర్కి వచ్చింది. రిపేర్కి వచ్చిన తర్వాత
అది షోరూమ్కి పోయింది. ఒక వారం రోజులు షోరూమ్ లో ఉంది కాబట్టి నేను బస్సుకు వెళ్ళాను. బస్సుకు వెళ్తే నిజంగా డ్రైవింగ్ చేయలేదు కాబట్టి నా మైండ్ చాలా పీస్ఫుల్, రిలాక్స్ గా మంచిగా వెనక కూర్చొని భగవద్గీత శ్లోకాలు, భజన పాటలు. వెనక కూర్చుంటే మార్నింగ్ జనాలు ఉండరు మా లక్ష్మీపేట రూట్ లో. మంచి హాయిగా భజన, వీలైతే ఎవరు లేకపోతే చప్పట్లు కూడా కొట్టుకుంటే భజన చేసుకుంటాను నేను. సో మైండ్ చాలా రిలాక్స్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 45 minutes డ్రైవింగ్ చేస్తే నేను 2 periods తీసుకున్నట్టుగా ఈక్వల్ నాకు స్ట్రెయిన్ అయ్యేది మైండ్కి. ఎందుకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తేనే డ్రైవింగ్ చేస్తాం. తర్వాత నలుగురు కాబట్టి నలుగురు కనీసం రోజుకు 10 ఫోన్లు చేసేవారు. నేను ఇక్కడ ఉంటున్నా, నేను అక్కడ ఉంటున్నా, నేను లేటుగా వస్తున్నా, నేను ముందుకు వస్తున్నా అని చెప్పి ఫోన్లు చేసేవారు. అట్లా కాకుండా నలుగురు నా కార్లో వస్తే ఒక్కొక్కరు కనీసం 10 అన్నెసెసరీ ముచ్చట్లు చెప్పేవారు. 10 కాదు, 20. ఒక్కొక్కరు కనీసం 20. అంటే నేను రోజు దాదాపు 80 నుంచి 100 అన్నెసెసరీ ఆ విషయాలను నా బుర్రలోకి ఎక్కేటివి. అర్థమైందా? సో అదే అటాచ్మెంట్. ఇప్పుడు నా కారు లేదు కాబట్టి నేను డిటాచ్మెంట్ లో ఉన్నా. అంటే నేను ఆ 50 నుంచి 100 ఆలోచనలు నా బుర్రలోకి ఎక్కడం లేదు. నేను భజన చేస్తున్నాను, లేదా భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నాను, లేకుంటే మంచి వీడియోస్ చూస్తున్నాను, తర్వాత డ్రైవింగ్ కూడా లేదు. అంటే ఏంది, నేను డిటాచ్మెంట్ లో ఉన్నా, అంటే వైరాగ్యంలో ఉన్నా నేను. మళ్ళీ అట్లాని మా సార్లతో నేను మాట్లాడనా? కంపల్సరీ స్కూల్కి వెళ్ళినాక సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతా, ఎంత జోకులు వేయాలో అంత జోకులు వేస్తా. వాళ్ళతోటి వాళ్ళు నాతోటి మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ వైరాగ్య. కాబట్టి అభ్యాస వైరాగ్య రెండు మనకి భగవద్గీత ప్రకారంగా చెప్పింది. అదే మాదిరిగా పతంజలి మహర్షి కూడా చెప్పారు, అభ్యాస వైరాగ్య తన్నిరోధ. కాబట్టి మన జీవితంలో నువ్వు మోక్షాన్ని పొందడం అవసరం లేదు. చెప్పాను కదా, మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? వితౌట్ టాబ్లెట్ 3 పూటలు భుజించి మంచిగా పర్ఫెక్ట్ గా ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, ఆశా గారు పిలిచారు అనుకోండి మనకైనా ఫంక్షన్ కి, మేడం గారు అన్ని రకరకాలుగా వెరైటీస్ పెడతా ఉంటారు ఫంక్షన్ లో. ఆ ఫంక్షన్ లో మంచిగా పుష్టిగా భుజించింది మనం భుజించాలి, మనకు అర్హత ఉండాలి, అది అరిగించుకోవాలి, మళ్ళీ జీర్ణమైన తర్వాత బయటకు పోవాలి, ఆ కెపాసిటీ ఉండాలని. మరి ఆమె మంచి విందు భోజనం పెట్టింది, మనం ఫంక్షన్ కి వెళ్ళాం, అన్ని పెట్టింది, మనకు అర్హత లేదు, డయాబెటీస్ ఉంది, లేకుంటే ఎసిడిటీ ఉంది, మనకు అర్హత ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనము పర్ఫెక్ట్ గా హెల్త్ గా మెయింటైన్ చేసినప్పుడు టాబ్లెట్స్ లేకుండా జీవించడమే మన యొక్క జీవిత లక్ష్యం, ఏది ఈ కలియుగంలో. కాబట్టి ఆ టాబ్లెట్స్ ఉండద్దంటే నువ్వు అభ్యాసం వైరాగ్యాన్ని పాటించాలి. వైరాగ్యం అంటే కంప్లీట్ గా బయట డిటాచ్మెంట్ లో ఉండకండి, బురదలో తామర పువ్వులాగా ఉండాలండి. ఇదంతా బురదమయం, ప్రజెంట్ ఈ సొసైటీ అంతా బురదమయం. సో ఆ బురదలోనే ఉంటూ తామర పువ్వు ఏ విధంగా మెరుస్తుందో మనం అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనము మోక్షాన్ని పొందకపోయినా కనీసం జీవితంలో ఉద్ధరించబడతాం. అర్థమైందా? ఏమా అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య, నియమ, శౌచ, సంతోష్, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. యోగాలో 90% ఇవే ఆక్యుపై చేస్తాయి జీవితంలో, కానీ ఇది ఎవ్వరు ఫాలో గారు. అందుకే 100 కాదు, కోట్లకు ఒక్క యోగి మాత్రమే బయటకు వస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఎందుకు అంటే ఈ రెండింటిని పాటిస్తలేరు. 90% యమ నియమాతే ఆక్యుపై చేస్తుంది మన జీవితంలో. ఇక తర్వాత చిన్న లింబు ఆసన, చిన్న లింబు ప్రాణాయామం, ప్రత్యాహార చిన్నది, ధారణ, ధ్యాన, సమాధి, ఇవంతా 10% అనండి. 90% యమా నియమాస్, సోషల్ కండక్ట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఆ వివరం పాటిస్తలేం కాబట్టి మనం పెద్ద యోగిలం కాదు, అందరం భోగిలమే. కనీసం కొంతలోనే కొంత పాటిస్తే మనం కొంచెం ఎన్లైట్మెంట్ మన జీవితానికి జరుగుతుంది అన్నమాట. అదే దీనికి ధారణ చేయడం వల్ల మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళడం, ధ్యానానికి సమాధికి తేడా అయిపోయింది కదా సార్, అదొక్కసారి కొద్దిగా. దేశబంధ చిత్తస్య ధారణ, దేశబంధ చిత్తస్య ధారణ. దేశ అంటే అక్కడ ఇక్కడ, ఇండియానా ఆస్ట్రేలియానా? దేశ అంటే మొత్తం వరల్డ్. నో, దేశ అంటే యూ టేక్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ బ్రెత్ ఆర్ ఎనీ ఓమ్ పిక్చర్, ఎనీ గుడ్ ఆబ్జెక్ట్, దేశ. అండర్స్టాండ్? అర్థమైందా? దేశ అంటే ఒక మంచి ఆబ్జెక్ట్,
బ్రెత్ కానివ్వండి, లేకుంటే ఓం పిక్చర్ కానివ్వండి, లేకుంటే యేసు పిక్చర్ కానివ్వండి, లేకుంటే అల్లా పిక్చర్ కానివ్వండి, లేకుంటే రామ్ పిక్చర్ కానివ్వండి, లేకుంటే ఇంకా సన్ కానివ్వండి, మూన్ కానివ్వండి, యువర్ చాయిస్. దేశ బంధ అంటే ఫిక్సింగ్, బంధ అంటే ఫిక్సింగ్, దేశ బంధ. చిత్తస్య మైండ్, దట్ ఈస్ కాల్డ్ ధారణ. అంటే అక్కడ మైండ్ ని ఫిక్స్ చేయడం ధారణ. దట్ ధారణ ఈజ్ బ్రేకింగ్ కాన్సన్ట్రేషన్. అర్థమవుతుందా? అంటే నీ మనసుని సూర్యుని పైన గాని, చంద్రుని పైన గాని, లేకుంటే ఓం పైన గాని, లేకుంటే బ్రెత్ పైన గాని, లేకుంటే ఇంకేదో దేవుని చిత్రం పైన గాని మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మనకు రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. మళ్ళీ సూర్యుడు వస్తా ఉంటాడు, లేకుంటే మూన్ వస్తా ఉంటది, లేకుంటే మళ్ళీ ఓం వస్తా ఉంటాడు, మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ మూన్, మళ్ళీ సూర్యుడు, ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం కదా, ఆ ఆబ్జెక్ట్ వస్తూ మిగతా ఆలోచనలు వస్తుంటాయి, అది రిపీట్ అవుతా ఉంటాయి. అంటే బ్రేకింగ్ కాన్సన్ట్రేషన్. సో దట్ బ్రేకింగ్ కాన్సన్ట్రేషన్ ఇస్ కాల్డ్ ధారణ. అర్థమైందా? నెక్స్ట్ తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర అంటే అక్కడ, ఎక్కడ, దేశ. దేశ అంటే ఏంటి? ఆబ్జెక్ట్, ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్. తత్ర ప్రత్యయ, ప్రత్యయ అంటే ఏంటి? తత్ర ప్రత్యయ థాట్స్ ఆఫ్ మైండ్, థాట్స్ ఆఫ్ మైండ్. తత్ర ప్రత్యయ, అండర్స్టాండ్? తత్ర ప్రత్యయ ఏకతానత అంటే కంటిన్యూయేషన్, ఏక అంటే సింగిల్, తానత కంటిన్యూయేషన్. ఏకతానత సింగిల్ థాట్ కంటిన్యూయేషన్, ఏకతానత ధ్యానం, దట్ ఈస్ కాల్డ్ ధ్యానం. కంటిన్యూయేషన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఓం పిక్చర్ పైన మెడిటేషన్ చేస్తున్నా, 15 నిమిషాలు కూర్చున్నా, నా ఆలోచన కంప్లీట్ గా ఓం పిక్చర్ మీదనే ఉంది. కంటిన్యూయేషన్ ఫోకస్, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. దానికి ముందు ఏం చేసినా అదే ఓం పిక్చర్ పైన మైండ్ ఫోకస్ చేసిన, ఒక్క నిమిషం కాగానే ఓం పిక్చర్ పోయింది. మా స్కూల్లో నిన్న గొడవ గుర్తొచ్చింది. గొడవ గుర్తొచ్చిన అరే నేను మెడిటేషన్ చేస్తున్నా కదా అని చెప్పి మళ్ళీ ఓం పిక్చర్ మళ్ళీ నా మైండ్ లోకి వచ్చింది. మళ్ళీ 2 నిమిషాలు కాగానే అరే ఇలా బస్సు లేట్ అయింది, ఇంటికాడ ఫంక్షన్ ఉండే, అరే ఇట్లా అయింది, అట్లా అయింది, మళ్ళీ ఆలోచన వచ్చింది. మళ్ళీ 2 నిమిషాలకు మళ్ళీ ఓం పిక్చర్, దట్ ఈస్ కాల్డ్ ధారణ. 15 నిమిషాలు కంటిన్యూషన్ గా చేయడం ధ్యాన. ధ్యానం. ఓకేనా? ఇక సమాధి అంటే నేనేం చేశానంటే ఓం పిక్చర్ పైన నా మనసును కేంద్రీకరించాను. నేను ఫోకస్ చేయడం ప్రొసీజర్, ప్రాసెస్. అర్థమవుతుందా? నేను ఓం పిక్చర్ పైన మైండ్ ఫోకస్ చేస్తున్నాను, నేను చేసేటి వాడిని చేయబడేది ఓం పిక్చర్, ఇది ప్రొసీజర్, ఇది ఒక పద్ధతి నడుస్తుంది. ఇవి 3 మెర్జ్ అయిపోతే దట్ ఈస్ కాల్డ్ సమాధి. అందులో ఏముండదు, లేకుండా పోవడం సార్, ఏముండదు, అంత శూన్యమే, ఏముండదు, శూన్యం. ఏముండదు. అర్థమైందా? మేడం గారు చెప్పారు అటే పోయే అవకాశం ఉంటుందని. మీరు అనుకోవచ్చు అయ్యో చచ్చిపోతే ఎట్లా అని. ఆయాసం లేని వృత్తివే మనిషి యొక్క అంతిమ లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. పుడుచుకుంటూ పోవద్దు, రోగాలతోటి పోవద్దు, కష్టపడిపోవద్దు. సమాధిలో ఉండిపోతే ఎంత ఆనందం తెలుసా? అది బ్రహ్మానందం. అంటే మనకు ఆ స్టేట్ లేదు, మనోళ్ళు బాధపడతారు, మనోళ్ళు ఏడుస్తారు, మనకు బాధ అనిపిస్తుంది. కానీ నిజంగా రియల్ యోగీస్ ఆయాసం లేని మృత్యు పొందిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొని డీప్ గా సమాధిలోకి వెళ్ళిపోయి వాళ్ళు సమాధి చెందిన వారు. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ సమాధి. థాట్లెస్ మైండ్. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. సార్ ఇందాక అది చెప్పారు కదా సార్, దేశబంధ చిత్త, అది యాజ్ పర్ పతంజలి మహర్షి. దేశబంధ చిత్తస్య ధారణ. దేశ అంటే నాట్ ఇండియా, నాట్ ఆస్ట్రేలియా, నాట్ అమెరికా. దేశ మీన్స్ వన్ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్. దేశబంధ. దేశబంధ మీన్స్ ఫిక్సింగ్. దేశబంధ చిత్తస్య. చిత్తస్య మీన్స్ మైండ్. దట్ ఈస్ కాల్డ్ ధారణ. అండర్స్టాండ్? ఇప్పుడు మీ బిల్డింగ్ పైకి మీరు ఒక చిన్న గ్లాస్ లో ఒక వాటర్ తీసుకొని ఆ గ్లాస్ నుంచి ఇలా వదిలారనుకోండి, బిల్డింగ్ పై నుంచి వాటర్ ఎట్లా కింద పడతా ఉంటుంది? బ్రేక్ అవుతా ఉంటుంది, స్ప్లిట్ అవుతా ఉంటుంది, బ్రేక్ అవుతా ఉంటుంది, స్ప్లిట్ అవుతా ఉంటది. ఎస్ ఆర్ నో? అదే గ్లాస్ లో ఆయిల్ తీసుకోండి, ఆయిల్ తీసుకొని చిన్న చిన్నగా వదిలండి, వాటర్ అంతా స్ప్లిట్ కాదు, వాటర్ అంతా బ్రేక్ కాదు,
కంటిన్యూషన్ గా ఆ ఆయిల్ అనేది మనకి కిందికి వస్తా ఉంటుంది. మనం వాటర్ ని కింద పడేస్తా ఉంటే స్ప్లిట్ అవుతా ఉంటుంది, స్ప్రెడ్ అవుతా ఉంటుంది, కట్ అవుతా ఉంటుంది. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ కాల్డ్ ధారణ. అంతే 2 మీటర్ల హైట్ నుంచి ఒక గ్లాస్ లో నూనెను తీసుకొని మనం కిందికి దార విడుస్తా ఉంటే కంటిన్యూషన్ ఫ్లో ఉంటది. దట్ ఈస్ కాల్డ్ ధ్యానం. అండర్స్టాండ్? ఇక సమాధి అంటే ఆ పోషట ఆయన ఉండడు, ఆయిల్ ఉండదు, ఆ ప్రాసెస్ ఏది ఉండదు, అంత చీకటే లేదా అంత వెలుతురే. మొత్తం సన్ బ్రైట్ లైట్ ఎట్లా ఉంటుందో అంత వెలుతురు గాని అంత చీకటి గాని. అండర్స్టాండ్? దట్ ఈస్ కాల్డ్ సమాధి. ఏది ఉండదు అక్కడ, అంత మెర్జ్ అయిపోతుంది. పోషటైన తర్వాత పోయబడే ఆయిల్, ఆ ప్రొసీజర్, నువ్వు పోసే ప్రొసీజర్ ఇంత హైట్ లేపి చేయలేపి ఇట్లా పోస్తా ఉంటావు కదా, అంతా మెర్జ్ అయిపోతుంది. అది మొత్తం ఏది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ సమాధి. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank గుడ్ you. నైట్. గుడ్ నైట్. Thank you, sir. నైస్ డే. థ్యాంక్